హాయ్ అండి, ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. బోట్ నెక్కి ఫ్రంట్ పార్ట్ వేరే మోడల్లో ఉంటుంది, మనం ఎప్పుడు కట్ చేసే విధంగా ఉండదు. ఫ్రంట్ ఓపెన్ అన్నమాట ఇది. ఇప్పుడు చూడండి, ఇలాగా మిగిలిన పీస్ ఇది మనం బోట్ నెక్కి బ్యాక్ పార్ట్ కట్ చేసాము, హ్యాండ్స్ కట్ చేసాము. ఇంకా మిగిలిన పీస్ ఇదన్నమాట. మిగిలిన పీస్లో మనం బోట్ నెక్కి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాము. అది ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాగా కోరస్ మనకెళ్ళి ఉండాలి. ఈ మొద్దు పాయింట్ ఉంది కదా కోరస్, ఈ కోరస్ అనేది మనకెళ్ళి ఉండాలి. మనకెళ్ళి ఉండి ఓపెన్స్ అనేది మనకెళ్ళి ఉండాలి. ఓపెన్స్, కోరస్ ఓపెన్స్ ఉంటాయి కదా, ఈ ఓపెన్స్ అనేవి మనకెళ్ళి ఉండాలి. క్లోజింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఇలా నీట్గా సర్దుకోండి. నాకైతే ఐరన్ చేసేంత టైం లేక ఐరన్ చేయలేదు. ఇప్పుడు మన బోట్ నెక్ బ్లౌజ్ ఉంది కదా, సేమ్ యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే ప్లేస్ చేసేసి ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టేసేయండి. అలా క్రాస్గా పెట్టేసేసి మీకు ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టేసేసి ఇలా చూడండి. ఓపెన్ స్కిల్ కూడా చూసుకొని ఇలా పెట్టేసేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్ యాజ్ టీజ్గా డ్రాయింగ్ చేసేద్దాం. ఓకే, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్ యాజ్ టీజ్గా ప్లేస్ చేసి చూడండి. ఇలా ప్లేస్ చేసేసి ఎల్ స్కేల్ ఉంటే మాత్రం చాలా యూజ్ అవుతుందండి మీకు. ఎల్ స్కేల్ లేకపోయి ఉంటే కనుక ఎల్ స్కేల్ని చూసుకోండి. ఫస్ట్ బిగినర్స్కి ప్రతిదీ యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకి మనం వేలు పెట్టి వేరే వాళ్ళ దగ్గర నేర్చుకునే బదులు ఇలాంటి అవసరమయ్యే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవడం చాలా బెస్ట్. నన్ను అడిగితే నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్న రోజుల్లో ఇలాంటి వాటికే ఇన్వెస్ట్ చేశాను, కానీ బయటికి వెళ్ళి నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అమౌంట్ పెట్టాలి అని చెప్పేసి వాటికి ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు నేను నలుగురికి కుట్టగలుగుతున్నాను. ఓకేనా, ఈ ఖర్చులకు కూడా పాయింటింగ్ చేసేసి ఈ చంక డౌన్ ఉంది కదా, ఈ చంక డౌన్కి ఇలా పాయింట్ చేసేసి ఇలాగ ఒక పాయింట్ చేసేయండి. అలా పాయింట్ చేసేసి బ్యాక్ పార్ట్ తీసేసేసి ఈ పాయింటింగ్ కలుపుతూ ఇంత డౌన్ వచ్చేసింది. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గానే ఉంటుంది. ఓకేనా, ఇలాగా పాయింటింగ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి మనం స్ట్రైట్గా లైన్ తీసుకుంటే రాదు. ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మందం తగ్గించేసి ఆమ్ రౌండ్ తీసుకుందాం. ఇక్కడ ఇందాక 1.5 తీసుకున్నాం కదా, ఇప్పుడు 1 ఇంచ్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ తీసుకొని ఇలా కరువు స్కేల్తో ఇలా ఫ్రంట్ పార్ట్ని కరువు తీసేయండి. ఈ రెండు కూడా ఖర్చులు కూడా లైన్ గీసేసాను. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఆది బ్లౌజ్లో నుంచి తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసేసి ఆది బ్లౌజ్లో నుంచి తీయకూడదు, ఎందుకంటే బోట్ నెక్ ఇది. బోట్ నెక్కి వచ్చేసరికి మనకి కొంచెం హ్యాండ్ డౌన్ అనేది ఫ్రంట్ నెక్ డౌన్ అనేది దానికి 8 ఇంచెస్ 6 ఇంచెస్ దాకా తీస్తాం కదా, దీనికి వచ్చేసేసి 5 ఇంచెసే పెట్టాలి. బోట్ నెక్కి 5 ఇంచెసే పెట్టాలి ఫ్రంట్ లోతు, ఫ్రంట్ నెక్ అన్నమాట. ఈ 5 ఇంచెస్ ఇటు సైడ్ ఎంతకు రావాలి ఇలా చూసుకోండి. 11 మీద 10 మీద 7 ఇంచ్ గీతలు ఉంది, అదే 10 మీద 7 గీత ఇలా పెట్టేసేసి ఇలా ఒక లైన్ గీసేయండి. ఇలా ఒక లైన్ గీసేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్తో కరువు గీసేద్దాం. సేమ్ బోట్ నెక్ లాగానే బోట్గా కరువు రావాలి. ఫ్రంట్ కూడా బోట్ కర్వే రావాలి. ఓకేనా, ఇంతే ఫ్రంట్ నెక్ అని చెప్పేసి. ఇప్పుడు కింద షేప్ బెల్ట్ ఎలా తీయాలి అంటే కనుక, మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ని ఇట్లా పెట్టేసేసి 4 హుక్స్కి పెడతాము, బట్ ఇప్పుడు ఇలా కాదండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అంటే దగ్గర మనకి 6 హుక్సెస్ వస్తాయి అన్నమాట. అలా వస్తుంది బోట్ నెక్ అనేది. ఇక్కడ కింద నుంచి పైకి 2 ఇంచెస్ హైట్ పెట్టండి.
కింద నుంచి 2 ఇంచెస్ హైట్ పెట్టండి. హైట్ పెట్టేస్తే మనకి బ్లౌజ్ హైట్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాము. 13.5 ఇంచెస్ దాకా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు 2 ఇంచెస్ పాయింటింగ్కి డాట్ పాయింటింగ్కి ఒక లైన్ తీస్తాము. లైన్ తీసేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మందం పైకి పెట్టేసాము. ఇటు వచ్చేసేసి దగ్గర 1.5 పైకి పెడుతున్నాను నేను. 1.5 ఇంచ్ పైకి పెడుతున్నాను. ఇలా ఆది బ్లౌజ్ తీసుకోండి. ఇలా ఆది బ్లౌజ్లో నుంచి మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ ఉక్స్ పట్టి నుంచి మెయిన్ డాట్కి ఎన్ని ఇంచులు ఉందో చూద్దాం ఒకసారి. ఇలా పెట్టేసేసి చూడండి 3 ఇంచెస్ దాకా పెడుతుంది. అదే 3 ఇంచెస్ అనేది ఇక్కడ పెట్టేద్దాము. 3 ఇంచెస్ విడ్త్ పెట్టేసేసి ఇక్కడ డాట్ పాయింటింగ్ కూడా చూద్దాము ఎంత డాట్ తీసుకున్నారని. ఉక్స్ పట్టికెళ్ళే ఏదైనా సరే ఉక్స్ పట్టికెళ్ళే కొలవాలి. ఓకే, 3 ఇంచెస్. డాట్ పాయింటింగ్ కూడా చాలా చిన్నగా ఉంది వీళ్ళది, అందుకని చెప్పేసి వీళ్ళ దాంట్లో నుంచే మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఒకవేళ మన మెజర్మెంట్స్ అయితే 3 ఇంచెస్ ఉంటే మొత్తం కూడా 3 ఇంచెస్ పెట్టుకుంటూ వస్తాము. 2 ఇంచెసే ఉంది హైట్, అదే 2 ఇంచెస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఈ 2 ఇంచెస్లో నుంచి సగానికి ఒక మార్క్ చేయండి. ఇలా సగానికి ఒక మార్క్ చేసేసి మళ్ళీ 2 ఇంచెస్ అనేది హైట్ తీసుకుందాము. ఎందుకంటే వీళ్ళు చిన్నగా ఉంది డాట్ పాయింటింగ్, వాళ్ళ పాయింటింగ్ బట్టే మనం పాయింటింగ్ చేస్తున్నాను. అసలైతే నేనైతే 2.5 తీసుకొని అన్నీ కూడా 2.5 పాయింటింగ్ చేస్తాను ఈ సైజ్ వాళ్ళకి. బట్ అది బ్లౌజ్లో ఎలా ఉందో అలానే ఇవ్వడానికి ట్రై చేయాలి కాబట్టి ఇలాగనే ట్రై చేయండి డాట్ పాయింటింగ్ అనేది. ఓకేనా. ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి హైట్ కోసం ఇటు షేప్ బెల్ట్ హైట్ కోసం పాయింటింగ్ చేశాను కదా, ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టాను నేను. అది 1/2 ఇంచ్ పైకి ఇట్లు పెట్టేసేసేయండి. ఇలా పెట్టేసేసి ఈ పాయింటింగ్ అనేది ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 11.5 దాకా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి డాట్ ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి ఇది బోట్ నెక్ కాబట్టి ఒక 1 ఇంచ్ దాకా వదిలేస్తున్నాను. వదిలేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చెక్ చేసుకొని దానికి సగానికి మార్క్ చేయండి. ఇలా సగానికి మార్క్ చేయండి. మార్క్ చేసేసి అదే 2 ఇంచెస్ పాయింటింగ్ అనేది ఇక్కడ కూడా పెట్టండి. మరి 2 ఇంచెస్ చాలా చిన్నగా అనిపిస్తుంది, ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇంకా చిన్నగా అనిపిస్తుంది. నేనైతే 2.5 పెట్టేస్తున్నాను. ఇటు కూడా 2.5 తీసుకుంటాను. నాకైతే ఎప్పుడు కుట్టే సైజ్ లాగా లేదు. సేమ్ 2.5 హైట్ పెట్టేస్తాను. ఇలానే పెట్టేద్దాం. ఓకేనా. ఇప్పుడైతే మనం ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాం. కట్ చేసేసాక చంక డాట్ ఎలా తీయాలో చూపిస్తాను. ఇలా చూడండి. ఇప్పుడు మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక ఈ చంక డాట్ ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసేసి బోట్ నెక్. మనం ఇలా చంకకి ఏంటంటే షోల్డర్ నుంచి ఇలా పెట్టుకేసుకుంటే సరిపోయేది, కానీ బోట్ నెక్కి అలా కాదు. ఇలా చూడండి, ఇలా పెట్టేసేసి ఈ డాట్ పాయింటింగ్ దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా పెట్టేసేయండి. ఇలా క్రాస్గా పెట్టేస్తే ఈ క్రాస్గా ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకుందాము. ఇలా ఈ చివరి డాట్ నుంచి ఇక్కడికి క్రాస్గా పట్టేసుకొని
ఇలా ప్లేస్ చేసేయండి. ఇలా ఇక్కడ ఈ 2 డాట్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 డాట్ పాయింట్స్ని ఇలా ప్లేస్ చేసేసి దీంట్లోకి సగానికి టేప్ తీస్తున్నాను. ఇలా టేప్ తీసేసి ఇక్కడ మధ్యలోకి ఏమొస్తుందో అక్కడికి మార్క్ చేసేసి ఈ మిడిల్లో నుంచి ఇక్కడికి ప్లేస్ చేస్తున్నాను. స్కేల్ అయితే చంక డాట్ అయితే ఇదివరకు నాకు అన్ని పెద్ద సైజ్ బ్లౌజులు వచ్చాయి. ఇలా సగానికి మడతేస్తే సరిపోయేది. ఇది చాలా చిన్నగా ఉంది కాబట్టి చంక డాట్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. అయితే నేను ఇలా ట్రై చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసేస్తున్నాను. అంతే పాయింటింగ్ అనేది. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్. ఇలా అయితే సరిపోతుంది. ఇట్లా 2 ఇంచెస్, ఇటు చూసినా 2 ఇంచెస్ వచ్చింది కాబట్టి సరిపోయింది. మిడిల్లోకి వచ్చింది. మనకి మిడిల్లోకి రావడమే ఇంపార్టెంట్. అంటే ఎటు 2 సైడ్స్, ఇటు ఈ 2 సైడ్స్ కూడా సేమ్గా వస్తే మనకి సరిపోతుంది మిడిల్లోకి వచ్చినట్టే. కాబట్టి ఇలా మార్క్ చేసేయండి. పెద్ద సైజ్ బ్లౌజులు అయితే ఇలాగ సగానికి మడతేస్తే బోట్ నెక్కైనా సరే కరెక్ట్గా వచ్చేస్తుంది. బట్ చిన్న సైజ్ కాబట్టి ఇలా వచ్చింది. బట్ నో ప్రాబ్లం. మనకి డాట్ అనేది మిడిల్లో రావడం ఇంపార్టెంట్ అనమాట. ఇలా ట్రై చేసేయండి. నేనైతే కుట్టాక్ కూడా చూపిస్తాను మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. కుట్టాక్ చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఓకేనా. ఇప్పుడు డాట్స్ కోసం పెట్టుకున్న పాయింటింగ్స్ అన్నిటికి కూడా ఇలా కాట్లు పెట్టేసుకోండి. ఇలా కాట్లు అయితే కంపల్సరీ అనమాట. ఇలా డాట్లు పెట్టుకునేవన్నీ కాట్లు పెట్టేసుకోండి. ఖర్చులు, కాట్లు ఇవి స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. కాట్లు అయితే కంపల్సరీ ఉంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న పీస్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ కటింగ్ పీస్ అనేది తీసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ పీస్ తీసుకొని దాని మీద సేమ్గా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేయండి. సేమ్గా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసేసి ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేస్తే మనకి 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టేయండి. ఏ సైజ్ వరకైనా సరే 3, 3.5, 2.5 అనేది కామన్ అండి. ఇలానే ప్లేస్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసేసి మిగిలిన పీస్ తీసుకుందాము. మిగిలిన పీస్ తీసుకొని దీంట్లో నుంచి ఇక్కడ మిగిలిన పీస్లో ఒక స్కేల్ మందం అయితే నేను నడుం పట్టికి తీసుకుంటాను. తీసుకొని ఇక్కడ నుంచి పైకి 3.5 ఇంచెస్, 3.5 ఇంచెస్ ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి ఇటు సగానికి సగం 2.5 అంటే కొంచెం ఇటు దగ్గరగా ఉండాలి ఉక్స్ పట్టి కాజా పట్టికి. ఇటు 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసేసి ఆమ్ రౌండ్ స్కేల్తో నేను కరువు తీసుకుంటాను. ఆమ్ రౌండ్ స్కేల్తో అయితేనే బాగుంటుంది షేప్ బెల్ట్ కర్వ్ అనేది. హ్యాండ్ ఫ్రీ ఉంటే హ్యాండ్ ఫ్రీ ట్రై చేయండి. నేనైతే ప్రతిదీ కూడా ఇన్స్ట్రుమెంట్స్తోనే ట్రై చేస్తాను. ఓకే కదా. ఇప్పుడు ఇలాగా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. అంతే షేప్ బెల్ట్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఒక్కసారి. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి బోట్ నెక్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, బ్యాక్ నడుం పట్టి, ఇది వచ్చేసేసి హ్యాండ్స్కి ఏంటంటే ఇలా హోల్ పెట్టేసి ఇక్కడ ఫ్లవర్ పెట్టమన్నారు మధ్యలో. డిజైనింగ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియోలో మిస్ కాకుండా చూడండి. ఖచ్చితంగా మీకు చాలా టిప్స్తో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేసేసి మన ఛానల్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.